కడియం సిఆర్ సారు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండో లేదో బీఆర్ఎస్ నాయకులు అయితే మస్తు బగ్గుమంటున్నారు. ఇలా ఓరుగల్లుల మీటింగ్ పెట్టినారు. ఇక ఒకటా రెండా మస్తు విధాలు అరుచుకున్నారు కడియం సిఆర్ సార్ను. ఇలా ఓరుగల్లు పార్లమెంటు సమావేశం నడిచిందో కడియం సిఆర్ సారు కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టినాక ఇదే మొట్టమొదటి సమావేశం. మళ్ళా ఇక లీడర్లు అయితే మస్తు గరం అయ్యుర్రు కడియం సిఆర్ సారు మీద. ఏమంటున్నాడో ఏనుండ్రి ఈ సారు. విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో బతికినా కానీ ఇంత మోసకారి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. మనకు కోరిక ఏంటంటే హరీష్ అన్న మీరు టికెట్ ఎవరికని ఇవ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కడియం రాజకీయ సన్యాసం ఈ పార్లమెంట్ ఎన్నికలతో తీసుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీకు ప్రమాణం చేసి చెప్పదలుచుకున్నాం. అగో ఇన్నర్ గదుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. అటెనక ఎర్రబల్లి దయాకర్ రావు సారు మాట్లాడిండు. వెనకటికి టికెట్ రాకపోతే సారే ఇప్పించిండట. మళ్ళా ఎన్టీఆర్ సార్తో మాట్లాడి నేను కడియం అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే బత్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, ఇదే చెప్తాడు, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీహరికి ఏంటని బత్రాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా? ఓడగొట్టేదాంట్లో కూడా మొదటని నేనే ఉంటా. అగ్గో ఇన్నర్ గదుల్లో టికెట్ ఒకటే కాదు మంత్రి పదవి కూడా సారే ఇప్పించిందంటే ఇప్పుడు సారే దగ్గరుండి ఓడిస్తాడంట. అటెనక పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు తాటికొండ రాజయ్యని యాద్ చేసుకున్నాడు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాగా దిగమింగి వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడు అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. అగో సారు ప్రేమ చూస్తుంటే తాటికొండ రాజయ్య సార్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేటట్టే ఉన్నారు. మళ్ళా అటెనక హరీష్ రావు సారు ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. అగో ఇన్నర్ గదుల్లో హరీష్ రావు సారు ముచ్చట. కడియం శ్రీహరి సార్కు ఏమాత్రం పెద్ద మనసున్నా నిజాయితీ ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయబట్టే. ఇక హరీష్ రావు సారు ముచ్చట ఇట్లుంటే పంటలు ఎండిపోయి బాధపడుతున్న ఒక రైతును పరామర్శించిండు కేటీఆర్ సారు. చూస్తున్నారు గదుల్లో బాగానే ధైర్యం చెప్పబట్టే కేటీఆర్ సారు, ఇట్లా హరీష్ రావు సారు, కేసీఆర్ సారు, ఇట్లా చాలా మంది మాజీ మంత్రులు కూడా బాగానే కష్టపడుతున్నారు. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తారో, ఎంత ముందుకు పోతారో ఏమో.